ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఒక సింపుల్ ఈజీ బ్లౌజ్ వర్క్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ బ్లౌజ్ కి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎలా డిజైన్ చేయాలో నేను ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్ పార్ట్ ని ఎలా డిజైన్ చేయాలన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఇప్పుడు రాబోతున్న ఫెస్టివల్స్ కి మనం ట్రెడిషనల్ వేర్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వస్తున్న ఈ ఫెస్టివల్స్ కి మనం సింపుల్ గా ఈజీ వేలో ఎలా డిజైన్ చేయొచ్చు, ఒక బ్లౌజ్ లుక్ ఎలా తీసుకురావచ్చు అన్నది ఈ వీడియోలో నేను హ్యాండ్ కి డిజైన్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ డిజైన్ ని ఆల్రెడీ మగ్గం వర్క్ లో ఎవరైనా చాలా మంది చూపించి ఉండొచ్చు, మగ్గం వర్క్ డిజైన్స్ లో అలా. బట్ నేను మన సబ్స్క్రైబర్ల కోసం ఈజీ వేలో నాకు వచ్చినట్లు మీకు చెప్పబోతున్నాను. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? అయితే మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ ఆప్షన్ కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు నా వీడియోని మిస్ కాకుండా చూసొచ్చు అనమాట. ఓకే, అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వర్క్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా నేను హ్యాండ్ షేప్ని బ్లౌజ్ మీద డ్రా చేసుకున్నానండి. హ్యాండ్ ఎక్కడైతే నేను వేయాలనుకున్నానో అక్కడ హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని దాని మీద డిజైన్ వేసుకున్నాను. నేను ఏ డిజైన్ అయితే ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ డిజైన్ని వేసుకున్నాను. దానికి కింద బార్డర్ లాగా మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది మన హ్యాండ్కి బార్డర్లా వస్తుంది అనమాట. దానికోసం నేను ఒక 2 లైన్స్ని డ్రా చేసుకున్నాను. ఆ మిడిల్లో ఒక బార్డర్ లాగా మనకి వర్క్ వస్తుంది అనమాట. దానికోసం ఫస్ట్ నేను గ్లూ అప్లై చేసి చైన్ లైన్ని అటాచ్ చేస్తున్నాను. దానిపైన మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ అప్లై చేసుకుంటాను. సో దట్ మనకి ఆ 2 లైన్స్ మధ్యలోకి మనకి ఒక బార్డర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చైన్ లైన్ స్టిక్ చేశాను కదా, చైన్ లైన్ అయిన తర్వాత స్టోన్ లైన్ పెట్టుకున్నాను. సో మనము ఏది పెట్టినా కానీ ఒక లైన్ వేసిన తర్వాత అది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తే మంచిదండి. ఎందుకు అంటే వెంటనే స్టిక్ చేయడం వల్ల ఫస్ట్ ఏదైతే పెట్టామో అది మనకి కదిలిపోయి స్ట్రైట్గా రాకుండా ఉండే ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఒక లైన్ అటాచ్ చేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయాలి. సో నేను ఫస్ట్ బాల్ చైను, స్టోన్ లైను, మళ్ళీ బాల్ చైను అప్లై చేసి స్టిక్ చేశాను కదా, దాని తర్వాత నేను బ్లూ కలర్లో డోరీ థ్రెడ్ని వాడుతున్నానండి. సో దట్ మనకి లోడింగ్ వర్క్ లుక్ వస్తుంది అనమాట. మగ్గం వర్క్లో లోడింగ్ వర్క్ చేస్తారు కదా, ఆ లుక్ వస్తుంది. సో నేను నేవీ బ్లూ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే నా శారీ నేవీ బ్లూ కలర్ అని చెప్పాను కదా. సో అందుకని నేను నేవీ బ్లూ కలర్ డోరీ థ్రెడ్స్ని లోడింగ్ వర్క్ లుక్ రావడం కోసం 2 లైన్స్లో అటాచ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కావాలి అంటే లోడింగ్ వర్క్ని హ్యాండ్తో కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే సింపుల్గా అయిపోయే వాళ్ళని నేను డోరీ థ్రెడ్స్ని యూస్ చేస్తున్నాను. సో ఈ డోరీ థ్రెడ్స్ని కూడా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక బాల్ చైన్, ఒక స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్, ఈ విధంగా మనకి ఒక బార్డర్ లాగా ఈ లైన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది కొంచెం డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేస్తే బెటర్ అనమాట. వెంటనే మనం వర్క్ స్టార్ట్ చేసే కంటే ఇది కొంచెం డ్రై అయిపోనివ్వాలి. సో మనకి ఫైనల్కి ఇలా కనిపిస్తుంది. గ్లూ డ్రై అయ్యే వరకు మనకి ఇలాగే ఉంటుందండి. డ్రై అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది, మంచిగా షైన్ అవుతుంది. సో ఇది అయింది కదా, ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయింది నాకు. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, మీకు డిజైన్లో ఎలా కనిపిస్తుంది అంటే ఒక తీగల షేప్లో కనిపిస్తుంది కదా, తీగల షేప్లో నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. ఆ తీగల షేప్ మీద నేను గ్లూ అప్లై చేసి ఆ షేపు ఎలా ఉందో అదే విధంగా బాల్ చైన్ని కట్ చేసుకొని, అంటే ఆ తీగ ఎంత లెంత్లో నేను డ్రా చేశానో అంత లెంత్లో బాల్ చైన్ని కట్ చేసుకొని స్టిక్ చేస్తున్నానండి. యాక్చువల్గా మగ్గం వర్క్లో మనం దీనికి షుగర్ బీట్స్ అనేవి కుడతామన్నమాట. సో నేను దీనికి అలా ఏమి కొట్టకుండా బాల్ చైన్ అటాచ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, మంచి లుక్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది నాది ఉప్పాడ పట్టు శారీ బ్లౌజ్ అనమాట అండి. సో ఈ బ్లౌజ్ చాలా డెలికేట్గా ఉంది. మనము ఏదన్నా మగ్గం సూదితో కనుక కుడితే బ్లౌజ్ మొత్తం కొంచెం షింక్ అయ్యే ప్రాబ్లం ఉందన్నమాట. అందుకనే నేను ఈజీ వేలో వర్క్ అనేది చేస్తున్నాను. దీనికి కనుక మనం మగ్గం వర్క్ చేపిస్తే కొంచెం బ్లౌజ్ షింక్ అవుతుందండి. అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో ఈ తీగలు పెట్టుకున్నాను కదా, తీగలకి నేను శారీ నేవీ బ్లూ కలర్ అని చెప్పాను కదా, సో అందుకనే నేవీ బ్లూ కలర్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. బ్లౌజ్ని బ్యాక్ డిజైన్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, దాంట్లో కూడా నేను సేమ్ మెటీరియల్ యూస్ చేశాను. సో ఆ డిజైన్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడకపోతే చూడండి. సో నేను ఫుల్గా వంకీల టైప్లో, అంటే తీగల టైప్లో బాల్ చైన్ని పెట్టుకొని
ఆ బాల్ చైన్‌కి ఒక లాస్ట్ ఎడ్జ్‌లో కుందన్ అనేది అటాచ్ చేసుకున్నాననమాట. సో, ఫుల్‌గా మనకి ఫార్మ్ అయిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చిందండి ఇది. చాలా హెవీ లుక్ వచ్చింది. టోటల్‌గా అన్ని కుందన్స్ అరేంజ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. చూడ్డానికైతే చాలా గ్రాండ్‌గా ఉంది. సింపుల్‌గా అయిపోతుంది. బట్ చాలా గ్రాండ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ తీగలకి లీఫ్ షేప్ తీసుకురావడం కోసం నేను గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కుందన్స్‌ని డ్రాప్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేస్తున్నానండి. ఈ డ్రాప్ షేప్ కుందన్స్‌ని ఏం చేశానంటే టోటల్‌గా ఈ తీగలకి ఈ తీగల దగ్గర ఎక్కడైతే మనకి ఖాళీ స్పేస్ ఉందో అది మొత్తం కూడా మీరు చూసినట్లయితే గోల్డ్ కలర్ కుందన్స్‌తో ఫిల్ చేసేసాననమాట. సో దట్ మనకి వ ఈ కుందన్స్‌ని అరేంజ్ చేశాక లుక్ అయితే చాలా చేంజ్ వచ్చేసిందండి. లుక్ అయితే చాలా గ్రాండ్‌గా ఉంది. మొత్తం గోల్డ్ కలర్ కుందన్స్ అటాచ్ చేసేసరికి మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు మనం లీవ్స్ మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత ఖాళీగా స్పేస్ ఎక్కడైతే కనిపించిందో ఆ స్పేసెస్‌లో నేను గ్లూ డాట్స్‌లా పెట్టి నేవీ బ్లూ కలర్ స్టోన్స్‌ని స్టిక్ చేస్తున్నానండి. సేమ్ నేను ఇదే వేలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌లో కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యాననమాట. ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ నేవీ బ్లూ కలర్ కుందన్స్‌ని అటాచ్ చేశాను. అలాగే ఇప్పుడు హ్యాండ్‌కి కూడా ఆ తీగల మధ్యలో ఎక్కడైతే స్పేసీగా అనిపించిందో అక్కడ నేను బ్లూ కలర్ కుందన్స్‌ని గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకున్నాననమాట. సో, ఇవి స్టిక్ చేసుకుంటున్నాం కదా! మనకి ఊడిపోతాయేమో అని మీరేమీ టెన్షన్ పడక్కర్లేదండి. మనం ఈ వర్క్‌ని 24 అవర్స్ కదపకుండా అట్లానే ఉంచి ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మనము బ్యాక్ తిప్పి ఐరన్ చేస్తే అస్సలు ఊడదండి. మీకు అంతగా డౌట్ ఉంటే టాకాలు వేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే నార్మల్ సూదితోటి అక్కడక్కడ మనం కుట్లు వేసుకోవచ్చు అనమాట. కానీ మీకు అటువంటి ప్రాబ్లం ఏం అక్కర్లేదండి. ఇది ఏమీ ఊడిపోదు. నేను ఇలాంటి బ్లౌజెస్‌ని చాలా వర్క్ చేశాను. చాలా వాష్ చేశాను. వాష్ అంటే మనము ఎక్కువగా రఫ్ చెయ్యం కదండీ. సో, జెంటిల్ వాష్ చేస్తాము. సో దట్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మనం ఈ బ్లౌజెస్‌ని కూడా మనమేమి రఫ్‌గా యూజ్ చెయ్యం కదా! అకేషనల్లీ యూజ్ చేస్తాము. సో, మనం ఏదన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళి వచ్చిన వెంటనే మనం సింపుల్‌గా షాంపూ వాష్ చేసుకుంటే చాలా కాలం మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటాయండి. సో, స్టిక్ చేస్తున్నాం కదా! ఊడిపోతాయని మాత్రం మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్లూ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేశాను కదా! దాని చుట్టూ ఒక ఫ్లవర్ షేప్‌లో గ్లూని అప్లై చేసి స్టోన్ బేస్ ఉంటుంది కదండీ! స్టోన్ బేస్‌ని పెడుతున్నాననమాట. ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఫ్లవర్ లాగా అన్నమాట. సో, ఈ వర్క్‌కి నేను ఉపయోగించిన ఫార్ములా ఏం లేదండి. జస్ట్ తీగల్లాగా వర్క్ స్టార్ట్ చేశాను. ఆ మధ్యలో స్పేస్ లేకుండా మన దగ్గర ఉన్న మెటీరియల్‌తో వర్క్ అనేది ఫిల్ చేసుకుంటూ వచ్చాననమాట. ఒక లీవ్స్ లాగా, ఫ్లవర్స్ లాగా అలా ఫిల్ చేసుకుంటూ మొత్తం వచ్చాను. సో, ఇక్కడ మనకి బ్లూ కలర్ కుందన్స్ చుట్టూ కూడా నేను ఎక్కడెక్కడ బ్లూ కలర్స్ కుందన్స్ పెట్టానో ఆ చుట్టూ కూడా స్టోన్ బేసెస్‌ని పెట్టేస్తున్నాననమాట. ఇవి కావాలి అంటే మీరు సూది దారం పెట్టి కుట్టుకోవచ్చు. నేనైతే ఏమి కుట్టలేదండి. చెప్పాను కదా! నా బ్లౌజ్ కొంచెం డెలికేట్‌గా ఉందని. సో, మీకు కావాలంటే కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టోన్ బేస్ కూడా స్టిక్ చేసిన తర్వాత ఆ స్టోన్ బేస్ మధ్యలో మనకి కొంచెం హోల్‌లా ఉంటుంది కదా! ఆ హోల్‌లో కొంచెం గ్లూ వేసి స్టోన్స్‌ని స్టిక్ చేస్తున్నాననమాట. ఈ స్టోన్స్ పెట్టడం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందండి బ్లౌజ్‌కి. ఈ స్టోన్ షేప్ ఏంటి అంటే ఒక కోన్ షేప్‌లో ఉండడం వల్ల ఆ హోల్‌లోకి ఈ స్టోన్ వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోతుందనమాట. మనం కొంచెం గ్లూని ఎక్కువగానే యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టోన్ అయితే అంత ఈజీగా ఊడిపోదు. ఈ గ్లూ మనకి ఇప్పుడు స్టిక్ చేసేటప్పుడు కొంచెం గ్లూ కనిపించి అంత లుక్ లేకపోయినా కానీ వన్స్ అది డ్రై అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుందండి. మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చూస్తే మీకే అర్థమవుతుంది. మనకు ఆ గ్లూ ఏమీ ఉండిపోదండి. వెంటనే మనకి ఒక 1 అవర్ 2 అవర్స్‌లో గ్లూ డ్రై అయిపోతుంది. అది ఒక ట్రాన్స్‌పరెంట్‌లా వచ్చేస్తుందనమాట. ఆ గ్లూ ఏమీ మనకి కనిపించదు. సో, వర్క్ అయితే మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. సో, నేను నా దగ్గరున్న మెటీరియల్‌ని యూజ్ చేసి ఈ విధంగా వర్క్ చేశాను. మీకెలా నచ్చితే మీరు కూడా మీ బ్లౌజెస్‌ని ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నానండి. సో, ఇందులో మీరు ఏమన్నా మార్పులు, చేర్పులు చేసుకొని మీ బ్లౌజ్‌ని మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్‌గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇది వీడియో వల్ల కొంచెం లైట్‌గా కనిపిస్తుంది గానీ, ఒరిజినల్‌గా దీని లుక్ అయితే చాలా మంచి లుక్ ఉందండి. చాలా మంచి కలర్ యాక్చువల్‌గా. సో, ఫైనల్‌గా హ్యాండ్ లుక్ ఇలా వచ్చింది.
చూసారు కదండి హ్యాండ్ డిజైన్ ఎలా అనిపించింది? చాలా సింపుల్ గా అయిపోయింది కదా. సింపుల్ గా అయిపోతుంది బట్ చాలా హెవీ లుక్ వస్తుంది అనమాట. ఇది నిజంగా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకుంటే మగ్గం వర్క్ కాదంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట, అంత యాప్ట్ గా ఉంటుంది. సో అయితే మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.